This program is sponsored by Vijeta Supermarket, Telangana. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ హైదరాబాద్. సో ఈ రోజు నేను ఫుడ్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చాను ది బోట్ హౌస్ రెస్టారెంట్తో. బోట్ హౌస్ రెస్టారెంట్ ఏంటి, అసలు ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటి, అదేవిధంగా ఈ బోట్ హౌస్ రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళిపోదామా? రైట్, రెస్టారెంట్ని చూసాం కదా, బోట్ రెస్టారెంట్ని. ఆ బోట్ నడవాలి అంటే ఖచ్చితంగా ఓ నావికుడు ఎలాగైతే ఉండాలో ఈ బోట్ రెస్టారెంట్ నడవాలంటే ఇక్కడ చీఫ్ చెఫ్ అజయ్ గారు ఉన్నారు. రకరకాల రెసిపీలు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిపీటెడ్గా వస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ చీఫ్ చెఫ్ అని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు అజయ్ గారు ఎటువంటి రెసిపీస్ చేయబోతున్నారు ఏంటి అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే ఈ ఫీల్డ్లో మొత్తం ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఈ ఫీల్డ్లో 22 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. గోల్కొండ రిసార్ట్స్, స్వాగత్ రెస్టారెంట్స్, ఫ్యూజన్ 9 ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. రైట్, ఇక్కడ ఈరోజు మన ఆడియన్స్కి ఎటువంటి రెసిపీస్ చేయించబోతున్నారు? అందులో ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారు? బ్యాంబో చికెన్ అని మన దగ్గర చాలా ఎక్కువ పోతుంది, గెస్ట్ కూడా చాలా మంచిగా ఉందని తింటున్నారండి. సో నార్మల్గా మనము బ్యాంబో చికెన్ అంటే పాపికొండలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బోటు షికారు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇప్పుడు చూస్తున్న చాలామంది కూడా ఆ బ్యాంబో చికెన్ టేస్ట్ను ఆస్వాదించుంటారు. సో హైదరాబాద్లో అటువంటి బోట్ రెస్టారెంట్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఇక్కడ బ్యాంబో చికెన్ కూడా ఫేమస్ అని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ బ్యాంబో చికెన్ ఎలా తయారు చేయబోతున్నారు ఏంటి అనేది చూసేద్దాం. స్టార్ట్ చేద్దామంటారా? ఓకే, స్టార్ట్. రైట్. ఫస్ట్ మనం సో ఏమేమి వాడతారు అసలు ముందు బ్యాంబో చికెన్ తయారీకి? బ్యాంబో చికెన్ తయారీకు జింజర్ గార్లిక్ పేస్టు, గ్రీన్ చిల్లీ పేస్టు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కాజు పౌడర్, తర్వాత వచ్చి లెమన్, పెరుగు. ఓకే, ఇవన్నీ ఉండాల్సిందే. ఇవన్నీ ఉంటేనే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు మనం బ్యాంబో చికెన్ ఎలా తయారు చేయబోతారో దానికి వాడే రెసిపీస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, ఎస్, ఓకే, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఎస్, కొద్దిగా మెంతి పౌడర్, ఎస్, ఇవన్నీ టేస్ట్ కోసం. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగంత కాజు పౌడర్, కొద్దిగంత చాట్ మసాలా, కొద్దిగంత సాల్ట్, కొంచెం మస్టర్డ్ ఆయిల్. సో ఆయిల్ కలుపుదామండి. రైట్. సో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. కాస్తంత లెమన్, సో బాగా వాటి మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఇది బోన్లెస్సా బోనా అండి? బోన్లెస్ అండి. బోన్లెస్. ఎందుకని బోన్తో కూడా యూజ్ చేసుకోవచ్చా బ్యాంబో చికెన్? బోన్లెస్ మంచిది చేసుకోవచ్చు, కానీ బోన్స్ వేస్తే దాంట్లో ఉడకదండి. ఓకే, బోన్లెస్ వేస్తే ఎక్కువ టైం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి బ్యాంబో చికెన్ కి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇంకోటి మాది మంచి క్లాస్ రెస్టారెంట్ కాబట్టి, మంచి ప్యూర్ ఫ్యామిలీ వస్తారు కాబట్టి ఆ బోన్ కాకుండా బోన్లెస్ తోనే చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం మరి బోన్లెస్ చికెన్తో బ్యాంబో చికెన్ ఈరోజు చేయబోతూ ఉన్నారు. సో ఆ రెసిపీస్ అన్నీ కూడా యాడ్ చేశారు. సో ఆ తర్వాత ఏం చేయబోతారు ఏంటి అనేది చూద్దాం. పెరుగు టేస్ట్ కోసమా? లేదండి, మంచిగా దానికి మెల్ట్ అయ్యి మంచిగా పట్టుకునేటందుకు. సో ఇవన్నీ కూడా మంచిగా ముక్కకి పీస్కి పట్టుకుంటాయి.
సో ఈ మసాలాలన్నీ కూడా మీరు ఓన్గా ప్రిపేర్ ఓన్గా ప్రిపేర్ చేస్తాం. ఎక్కడ కూడా మనం బయట నుంచి తీసుకొచ్చేది ఎక్కడ లేదు. ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమైనా వాడతారా? కొంచెం వాడతామండి ఫుడ్ కలర్ కూడా. ఇప్పుడు రకరకాలుగా అంటే మీరు ఒక చెఫ్గా విశేష అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ ఫుడ్ కలర్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంటూ ఉంటారు. సో దానికోసం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి చాలా వేస్తే ఫుడ్ కలర్ చాలా వేస్తే ఆరోగ్యానికి హానికరం. కాస్తంత వేసుకుంటే కొంచెం వచ్చే డిష్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ అనేది వాడటం అనేది ప్రమాదం అని చెప్తున్నారు. సో మనం ఇంట్లో కూడా కుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్స్ను చాలా తక్కువగా వాడటమే మంచిదని చెప్తూ ఉన్నారు. సో ఆ దిశగానే మీరందరూ కూడా ఫుడ్ కలర్స్ని సాధ్యమైనంత తక్కువగా వాడటం మంచిదనేది ఈ ఫుడ్ స్టోరీస్ ద్వారా హెచ్ఎంటీవీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు పడుతుంది మనకంటే ఈ బ్యాంబో చికెన్ తయారు కావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ పడుతుంది మంచిగా. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి టేబుల్ మీదకి పోయినాక మళ్ళీ బయటికి లోపలికి వస్తే అది బాగుండదు. కాబట్టి మంచిగా పక్కడబందిగా ఒకటేసారి చేసి మనం బయటికి పంపిస్తే తినే వాళ్ళకి హ్యాపీ ఉంటారు, చేసే వాళ్ళకి కూడా డిసప్పాయింట్ ఉండదు. మంచిగా అదవుతుంది. రెడీ అయింది. ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కకి పట్టిన తర్వాత టేబుల్ మీద ఒకసారి అది కుక్ అయిపోయిన తర్వాత టేబుల్ మీదకి వచ్చిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. రైట్ అజయ్ గారు, ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఇంకొక ఐటమ్ చూసేద్దామా? ఓకే అండి. రైట్, ఈ ఐటమ్ పేరేంటి? బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ అని. బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ అని. రైట్, మనం కబాబులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ చూస్తాం. ఇది బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ అంట. ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఇంతకుముందు బ్యాంబో చికెన్, ఇప్పుడు కబాబ్, రెండో వెరైటీతో అజయ్ గారు మన ముందుకు వస్తున్నారు. సో ఈ కబాబ్ చేయాలి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? దీంట్లో వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్ వచ్చి జింజరు గార్లిక్ కీమా, కొత్తిమీర, కార్న్ ఇవన్నీ చాలా కీమా కొట్టి మంచిగా ఓకే దీంట్లో వేసి మిక్స్ చేస్తున్నామండి. దాంతోపాటు గార్లిక్ పేస్ట్ కొంచెము, ఓకే, చిల్లీ పేస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పేస్ట్. రైట్, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ చెప్పండి. సో చాలా మంది కస్టమర్లు వస్తూ ఉంటారు, ఇంట్లోనే ఒక నలుగురం ఉంటేనే ఓకే నార్మల్గా కొంతమందికి ఉప్పు ఎక్కువైందని చెప్పి, కొంతమంది కారం ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు. సో ఇంతమందికి మీరు ఒక ఫుడ్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇంత కష్టపడి ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ వాతావరణాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇంత వేడి వాతావరణంలో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడికి టేబుల్ మీద వెళ్తుంది, తిన్న తర్వాత ఒక కాంప్లిమెంట్ వస్తుంది. సో ఆ కాంప్లిమెంట్ మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది కదా. సో వీళ్ళందరికీ సరిపోయేటట్టుగా అసలు ఎలా తీసుకుంటారు ఆ మెజర్మెంట్స్ అనేవి? అంటే మీరు ఈ కొలతలు ఎట్లా తీసుకుంటారు? అదేనండి, షెఫ్ అంటేనే ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం అంటేనే మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏ దాంట్లో ఎంత వేయాలనో ఏది ఎంత వేయాలనో అందరినీ మెప్పించేలా, అందరినీ ఒప్పించేలా పని చేయటమే షెఫ్ ఫస్ట్ రూల్ అంటారు సార్. అందుకనే గ్రేట్. మేము చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ నేర్చుకున్నదే అది. ఒక రకంగా అజయ్ గారు చెప్పాలంటే ఇది ఒక పని కాదు, ఒక ప్యాషన్ అయితేనే ఎక్కువ రోజులు మనం ఇందులో పని చేయగలుగుతాం. రుచికరమైన వంటను అందించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది. ఈ వేడి వాతావరణంలో ఎక్కడ ఇరిటేట్ అవ్వకుండా మనం టేబుల్ మీద కూర్చొని ప్రశాంతంగా ఒక ఏసీలో ఫుడ్ తింటున్నాము అంటే ఇటువంటి చెఫ్ల కష్టం ఎంతో దాగుంది. ఆ చెఫ్లందరికీ కూడా హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్ తరఫున ఓ బిగ్ సెల్యూట్ చెప్తున్నాం. ధన్యవాదాలండి మీకు కూడా, చాలా థ్యాంక్స్. మీరు కూడా నాతో పాటు ఇంత వేడిలో వండుకుంటూ నాకు సహకరిస్తారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. హెచ్ఎంటీవీకి కూడా చాలా హెచ్ఎంటీవీ మీలాంటి చెఫ్లందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, వీళ్ళ కృషిని ప్రజలందరికీ తెలియచేయాలి అని ఒక సంకల్పంతోనే ఈ ఫుడ్ స్టోరీస్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే ఐటీ, అదేవిధంగా కొన్ని రంగాలు ఫార్మా, ఇవి ఎలా అయితే పేరు ప్రపంచ దేశాల్లో వినిపిస్తుందో హైదరాబాద్ అనగానే ఫుడ్ అనే పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. రకరకాల వెరైటీలు. అంటే ఈరోజు హైదరాబాద్ని చూసి దేశంలోనే కాదు ప్రపంచంలోని చెఫ్లు కూడా
మన చెఫ్లని చూసి నేర్చుకునే పరిస్థితులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మన భారతీయ వంటకాల గురించి నేర్చుకునే రోజులు కూడా రాబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఇది మనందరం కూడా గుర్తించాలి. ఎలా అనిపిస్తుంటుంది అంటే ప్రతిరోజు ఒక పాఠం లాగే ఉంటుంది, కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవటం, ఏమైనా బుక్స్ ఇట్లాంటివి ఫాలో అవుతూ ఉంటారా? లేదు మీ ఓన్ రెసిపీస్ మీరు? లేదండి, ఏ బుక్స్ లేవండి. కొద్దిగా ఓన్ మైండ్తోనే ఓన్గానే తయారు చేస్తాను, ఓన్గానే అది చేస్తాను. ఎందుకంటే నాకు 22 సంవత్సరాల నుంచి ఇది ఒక్కటే కాదండి, నేను ఆల్రౌండ్ చేస్తాను. ఇండియన్, చైనీస్, తందూరి, సౌత్ ఇండియన్, తమ్మలపాకు బజ్జీ నుంచి మిర్చి బజ్జీ నుంచి స్వీట్స్ వరకు చేస్తానండి. ప్రతి ఒక్క ఐటెం చేస్తాను. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు భాగ్యనగరంలో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలామంది వర్కర్స్ ఒకసారి అంటే మనం ఏదైనా ఒక చిన్న రీఫ్రెష్ అవ్వాలి అంటే ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా ఒక మంచి ఫుడ్ తింటే ఆ ఫీల్ వేరు. ఆ పడ్డ కష్టం, నెల రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఆ పార్టీకి నిజంగా కళ తెచ్చేది ఇలాంటి చెఫ్లే. సో వీళ్ళందరినీ కూడా మనందరం గౌరవించుకోవాలి. ఖచ్చితంగా హెచ్ఎంటీవీ మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తుంది. ఈసారి నుంచి ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా వంటకం నచ్చితే ఆ చెఫ్ని ఒక్కసారి పిలిచి ఒక చిన్న అభినందన అంటే ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళ మొహాలలో ఒక చిరునవ్వును మీరు అందరూ చూడాలని కూడా హెచ్ఎంటీవీ విజ్ఞప్తి చేస్తాం. ఇది ఒక 5 నిమిషాలు. ఓకే, ఇది కూడా మ్యారినేట్ చేయాలి. సో ఇక్కడ పనితో పాటు ఓపిక కూడా చాలా ముఖ్యం. సో ఎలా ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం ఈ వంటలు ఇవన్నీ చేసేటప్పుడు, ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఆకలి వేస్తుందా అసలు? లేదండి. ఎంతో మంది ఆకలి తీర్చడం కోసం వీళ్ళు సరిగా భోజనం కూడా చెయ్యరు అంటే అతిశయోక్తి కాదేమో. సో ఏది ఏమైనా ఇంతటి గొప్ప వర్క్ చేస్తున్న వీళ్ళందరూ నిజంగా గ్రేట్. రైట్, చూద్దాం కాసేపు మ్యారినేట్ అయిన తర్వాత కబాబ్ ఎలా తయారవుతుంది, అదేవిధంగా బ్యాంబో చికెన్ ఎలా తయారవుతుంది అనేది ఆ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం, ఇక ప్రాసెస్ ఎలా ఉంటుందో అజయ్ గారు మనకు చూపించబోతున్నారు. రైట్, చికెన్ అయితే మరి మ్యారినేట్ అయిపోయింది. ఇక బ్యాంబో చికెన్ కుక్ చేద్దాం. ఎలా చేద్దాం ఏంటి అనేది అజయ్ గారు చెప్తారు. అజయ్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, బ్యాంబో రెడీ అయిపోయిందా? రెడీ అయింది, తీసేసుకోండి ఇంకా. సో ఇప్పుడు ఈ బ్యాంబో ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఈ చికెన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. రైట్, సో ఫిల్ చేసాం. సో ఏదేమైనా ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ పాతకాలం వంటల్లోకే వెళ్తూ ఉన్నాం. పాతకాలంలో మనకు వంటలు చేసుకోవడానికి ఇటువంటి గిన్నెలు ఏవీ లేని టైంలో మన పూర్వీకులు వాటిల్లోనే కుక్ చేసుకొని తిన్నారు. అందువల్లే వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవించారు అనేది ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. బ్యాంబో అనే కాదు, ఇప్పుడు మనం రాగి బిందెలు కూడా ఇంట్లో వాడుతూ ఉన్నాం. రకరకాల పరికరాలు అంటే పాతకాలపు పరికరాలను కూడా మనం తీసుకొస్తూ ఉన్నాం. సో అది కూడా ఏమన్నా ఉంటుందంటారా? మనం పాతకాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేయటం, అదేవిధంగా ఇటువంటివే వాడేవాళ్ళు. సో మనకి ఏమన్నా వంటల్లో దీనివల్ల ఏమైనా స్పెషల్ టేస్ట్ వస్తుందంటారా? మట్టి కుండలు, మట్టి పాత్రలు. అడవిలో చెంచులు అనే వాళ్ళకు మన విలేజ్లు ఉండే వాళ్ళకే కుండలు సరిగా దొరికేవి కావప్పుడు. కాబట్టి వాళ్ళు అడవిలో వండుకుంటూ వాళ్ళకు కుండలు లేని టైంలో వాళ్ళు ఇలాంటి దాంట్లో వండుకొని తినేవాళ్ళు. కాబట్టి అది రాను 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 మన ప్రపంచం అంతా. సో ఇప్పుడు మళ్ళీ మనం పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నాం. రైట్, ఇందులో చికెన్ అయితే ఫిల్ చేశారు. సో ఎంతసేపు పడుతుంది బ్యాంబో చికెన్? రైట్, ఈ ప్యాకింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కుక్ చేసేటప్పుడు. సో ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. సో చికెన్ అంతా అందులో ఫిల్ చేసిన తర్వాత ప్యాకింగ్, చికెన్ అనేది బయటికి రాకుండా. ఓకే, అయిపోయిందండి ప్యాకింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. సన్నని బొగ్గుల మీద వేడి చేసిన తర్వాత మనకు అద్భుతమైన బ్యాంబో చికెన్ రాబోతుంది. సో దీన్ని ఎలా బాయిల్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, సన్నని బొగ్గులు అయితే అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. దాంట్లో మన బ్యాంబో స్టిక్ను పెట్టేశారు. సో అజయ్ గారు ఎంతసేపు పడుతుందని చెప్పారు? ఒక 30 మినిట్స్. 30 మినిట్స్ ఇక దాన్ని మనం వదిలేస్తే మనకు బ్యాంబో చికెన్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనము ఇంతకుముందు మనకు చెప్పినట్టు ఏదైతే ఉందో అంటే బోట్ హౌస్ ఒక స్పెషల్ కబాబ్ చికెన్ ఏదైతే ఉందో, సో దీన్ని ఎలా తయారు చేస్తారు, దీన్ని ఎంతసేపు కుక్ చేయాలి అనేది మనకు అజయ్ గారు చెప్తారు. అజయ్ గారు, ఇది కుక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఈ మ్యారినేట్ సరిపోతుందా? సరిపోతుంది. దీన్ని కూడా మనం స్టార్ట్ చేద్దాం. రైట్, స్టార్ట్ చేసేద్దాం.
సూపర్గా మ్యారినేట్ అయితే అయింది. మరి బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ ఎలా కుక్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అజయ్ గారు రెడీయా? రెడీ అండి. సరే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. రైట్, యుద్ధానికి వెళ్ళే సైనికుడు తీసినట్టు ఒక కత్తినైతే బయటికి తీశారు. సో ఎందుకండి ఇది ఈ సీకుకు ఈ పీసెస్ గుచ్చి మనం బాయిల్ చేయాలి. తందూరులో పెట్టాలి. ఏమంటారు దీన్ని? దీన్ని సీక్ అంటారు. తందూరి సీక్. అవునండి. చాలా షార్ప్ ఉంది. ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా ఏలు తెగటం ఖాయం. నిజంగా ఏ వర్క్ అయినా సాహసంతో కూడుకున్నదే, శ్రమతో కూడుకున్నదే. కానీ షెఫ్ వర్క్ అనేది ఒకవైపు మంట, వెనక నుంచి మంట ఉంటుంది, ఇటు కూడా మన చేతులకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, చిల్లీ పేస్ట్ కానీ ఇవన్నీ కలిపిన తర్వాత ఖచ్చితంగా చేతులు మండుతూ ఉంటాయి. ఆ కారం యూస్ చేసేటప్పుడు, మసాలాలు యూస్ చేసేటప్పుడు కూడా ఆ ఇబ్బంది అనేది చాలా ఉంటుంది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక చెఫ్ మనకు కుక్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి. రైట్ అండి. సో మంచిగా మ్యారినేట్ అయిన చికెన్ని ఈ చీకుకి కుచ్చుతూ ఉన్నారు. మీకు నార్మల్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఇంత సెన్సిటివ్ వర్క్. సో ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ కూడా మంచి ఆకలి మీద వస్తూ ఉంటారు. సో వాళ్ళు త్వరగా కావాలి అన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? అంత త్వరగా అందించడం కోసం ఎలా తీసుకుంటూ ఉంటారు? చాలా ప్రాబ్లం అవుతుందండి. అయినా కానీ తొందర ఇవ్వాలని. సరే, ఎప్పుడు మిమ్మల్ని బయట కస్టమర్స్ చూడరు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. సో కస్టమర్స్ ఫుడ్ కోసం వచ్చిన తర్వాత హడావిడి పెట్టడం వల్ల మీరు మంచి ఫుడ్ అందించగలరా, లేదు కొంతసేపు ఖచ్చితంగా వెయిట్ చేయమని మీరు వాళ్ళకి ఒక సలహా ఇస్తారా? 100% కొంచెంసేపు వెయిట్ చేసి లేట్ అయినా సరే మంచిగా ఇచ్చి అది చేసి వాళ్ళను ఖుషి చేసి పోయేటట్టు పంపిస్తాం. ఆ జీఫం అనేది ఖచ్చితంగా సంతృప్తి చెందాలండి. అందుకనే సో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, వెయిట్ చేయండి, మంచి ఫుడ్ అయితే వస్తుంది. రైట్, అయిపోయింది. ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలంటారు? ఇది ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. 20 మినిట్స్లో ఇది అయిపోతుంది. 30 మినిట్స్లో బ్యాంబో చికెన్ వచ్చేస్తుంది. సరే చూద్దాం. రైట్, ఆ చీకునైతే బాణీలో పెట్టారు. సో ఆయిల్ ఇంకేమీ యూజ్ చేసేది ఉండదు. లేదండి, వితౌట్ ఆయిల్. తందూరి ఫుడ్ అనేది వితౌట్ ఆయిల్ హెల్త్ కూడా మంచిదంటారా? కూడా మంచిదండి. ఎందుకంటే నూనెలో ఏం పక్కుంటా ఓన్లీ నిప్పుల మీదనే కాలుతుంది కాబట్టి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్యాంబో చికెన్ ఏదైతే ఉందో ఆ బ్యాంబో చికెన్ని మనం అక్కడ ఫిల్ చేయటము, ఇది తందూరి చికెన్ కూడా ఒకప్పుడు బొగ్గుల మీద కాల్చుకొని తిన్నాడు ఆది మానవుడు అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం వాళ్ళ ట్రెండ్నే ఫాలో అవుతున్నాం. ఒక రకంగా ఆనాటి ఫుడ్డే ఇప్పుడు మనందరం కూడా ఫాలో అవుతున్నాం. ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువగా ఆయిల్స్కి దూరంగా ఉండటమే మంచిదంటారా అజయ్ గారు? ఎస్, మంచిదండి, చాలా మంచిది. సో మీరు అంటే నార్మల్గా ఈ ఆయిల్స్, అదేవిధంగా ఈ ఫ్యాట్స్, రకరకాల ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫుడ్ కలర్స్, మసాలాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో చాలామందికి డౌట్ ఏంటి అంటే అసలు ఎటువంటి ఆయిల్స్ వాడాలి, ఎంత మోతాదులో ఆయిల్ వాడాలనేది ఒక డౌట్ ఉంటుంది. HM TV ఫుడ్ స్టోరీ ప్రేక్షకుల కోసం అసలు ఆయిల్ గురించి మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? మేము గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఆడతామండి. గెస్ట్కి కూడా మా దగ్గర ఏ ఒక్కరు కూడా ఆయిల్ వచ్చిందని ఇప్పటివరకు కంప్లైంట్ చేయరు. ఎంత వేయాలనో దానికి ఇంకా తగ్గించి వేస్తున్నాము. చాలా మంచిగా రెస్పాండ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం గానుగ నూనెలు అనేది వింటూ ఉన్నాం, అది వాడటం మంచిదంటారా? గానుగ నూనెలు కూడా మంచిదేనండి, కాకపోతే ఇప్పుడు అవి మనకు అవైలబుల్గా వస్తలేవు. అన్నీ ఫ్యాషన్కి అలవాటు పడిపోయారు జనాలు. సాంప్రదాయ పద్ధతిలో గానుగ నూనె వాడటం అయితే మంచిదనే. చాలా రైట్. మనం ఇంట్లో వాడే ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మనకు ఒక టిప్ అయితే ఇచ్చారు. సో ఈ టిప్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. రైట్. సో మొత్తానికైతే ఆ బ్యాంబో చికెన్, అదేవిధంగా బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. సో 30 మినిట్స్ కుక్ అయిన తర్వాత బయటికి తీద్దాం, ఎలా ఉందో చెప్తాం. రైట్. రైట్, స్పెషల్ చికెన్ కబాబ్ బోట్ హౌస్ రెడీ అయిపోయింది. ఇది కూడా మళ్ళొక బోట్లో వచ్చేసింది. సో పైన ఏదో చేస్తూ ఉన్నారు ఇంకా. సో ఏమేమి యూజ్ చేశారు? చీజ్ చేస్తామండి. చీజ్. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, రైట్. అజయ్ గారు, మనము స్పెషల్ బ్యాంబో చికెన్ కూడా
ఆ బాణీలో పెట్టాం. సో అది కూడా రెడీ అయిపోయిందంటారా? సో తీసేద్దామా అది కూడా? మరి తీసేద్దామండి. రైట్, బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. ఇంకా మనకు బ్యాలెన్స్ ఉంది, ఒక ఐటమ్ మనకు బ్యాలెన్స్ ఉంది. సో ఇది బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది చూశారు. సో ఇప్పుడు ఇంకా బ్యాంబో చికెన్ గురించి చూద్దాం. బ్యాంబో చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఆ బ్యాంబో చికెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో చూసిన తర్వాత 2 ఐటమ్స్ ఎలా ఉంటాయో నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. సో బ్యాంబో చికెన్ అయితే కుక్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఏమంటారు, ఇస్రో రాకెట్ నింగిలోకి ఎలా అయితే వెళ్తుందో సో అట్లా మండీలోంచి మనము ఈ బ్యాంబో చికెన్ అయితే బయటికి తీసాం. దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో మొత్తానికి అయితే కుక్ అయిపోయిందంటారా? కుక్ అయిందండి. చూస్తున్నామంటే మీకు కళ్ళమ్మట నీళ్లు వస్తున్న ఆ శ్రమను చూస్తే నాకు నిజంగా కళ్ళల్లో అయితే నీళ్లు తిరుగుతున్నాయి. ఒక చెఫ్ కష్టం ఎంత ఉంటుంది అనేది చూడండి. రైట్, బ్యాంబో చికెన్ అయితే వచ్చేస్తుంది. చాలా టఫ్ అండి, ఇదంతా కాలుతూ ఉంది, మంట ఉంది. ఇంకా నిజంగా ఇంత క్లాత్ తీసుకున్నా చేతికి చాలా వేడి వస్తూ ఉంది. ఇది కూడా కాలుతూ ఉంది, ఒక్కొక్క పీసు బయటకు వస్తుంది. కానీ అది సరిగా మనము ప్రెస్ చేయకపోతే ఆ బొగ్గులు కూడా వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి వచ్చేసినట్టేనంటారా? వచ్చేసినట్టే. సో మొత్తంగా మన బ్యాంబో చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో ఒకసారి మనం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చూసి చెప్పేద్దాం. రైట్, బోట్ హౌస్ రెస్టారెంట్కి వచ్చినప్పటి నుంచి ఆ చెఫ్లు కానీ ఇక్కడ ఉన్న ఆ చెఫ్తో పాటు హెడ్ చెఫ్తో పాటు వాళ్ళ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఒక టీం వర్క్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక ఫుడ్ ప్రిపేర్ అయ్యి బయటకు రావాలి అంటే ఎంత టీం వర్క్ ఉంటుంది అనేది కూడా ఈరోజు మనం చూడబోతున్నాం, చూస్తున్నాం కూడా. సో దాంతోపాటు ఈ షిప్ మొత్తాన్ని నడిపించే కెప్టెన్ ఒకళ్ళు ఉన్నారు. సో ఆ కెప్టెన్ అంతరంగం ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఆయనే తులసీనందన్ గారు. హైదరాబాద్ అంటేనే ఫుడ్ బిజినెస్కు చాలా ఫేమస్ అయిపోయింది. సో ఈ ఫుడ్ బిజినెస్ అనేది కూడా చాలా రకాలుగా చాలామంది చేస్తున్నారు. ఇంత కాంపిటీషన్లో ఫుడ్ బిజినెస్ రన్ చేయటం అంటే కొంత డిఫరెంట్ ఐడియా ఉంటేనే పాసిబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ బోట్ హౌస్ అనే రెస్టారెంట్ని హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. సో వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎం టీవీ. సో తులసీనందన్ గారు, వెల్కమ్ టు బోట్. నిజంగా మీ చెఫ్లు కానీ మీ సిబ్బంది కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో ఒకసారి అసలు మీ అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎలా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? అంటే ఈ బోట్ ఒకసారి మనం ఈ బోట్లో కూర్చునే ప్రయత్నం చేద్దాం. సో అంటే డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలా బిజినెస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఏదైనా కానీ ఫుడ్లో కంటే ఎక్కువ ఫుడ్ టేస్ట్ చూస్తారు, ప్లస్ అంబియన్స్ కూడా చూస్తారు. జనాలకి ఏంటంటే ఇప్పుడు అంతా స్నాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని బాగా ట్రెండింగ్, మనం ట్రెండ్ని ఫాలో అవ్వాలి. సో ఏదైనా కొత్తదనం కావాలి ఫుడ్లో కానీ అది. సో అలానే థీమ్ బేస్డ్ వెళ్ళాము, ప్లస్ డిషెస్ కూడా కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాము, న్యూ డిషెస్ అని చెప్పి అలా అనుకున్నాను. సో థీమ్స్లో మనకి ట్రైన్ రెస్టారెంట్ ఉంది, ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది, ఇంకా చాలా ఫారెస్ట్ చాలా ఉన్నాయి. బోట్ లేదు, బోట్లో తినాలంటే మనం కేరళ సైడ్ అలా అటు వెళ్ళాలి. సో నేను బోట్ థీమ్ సెటప్ చేద్దాం, పాసిబుల్ అవుతుందా అవ్వదా అనుకున్నాను. కానీ సో రియల్ బోట్స్ తెప్పించాము. సో పాసిబుల్ ఉంది, మాకు రెస్పాన్స్ కూడా పాజిటివ్. అంటే ఇక్కడికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. నేను రాగానే ది బోట్ హౌస్ అనగానే నార్మల్గా ఏదో ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనుకున్నా. చాలా వరకు న్యాచురల్గా రియల్ బోట్స్ని తీసుకొచ్చారు. సో వ్యయ ప్రయాసాలు అలా ఉంచితే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఒక మంచి ఫుడ్ తిన్న తర్వాత మీరు అన్నట్టు అంబియన్స్ వీటన్నింటినీ ఒకసారి చూసిన తర్వాత ఆ ఫీల్ మీతో షేర్ చేసుకుంటుంటారు. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటాం? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము చాలా గ్రూప్ డిస్కషన్ చేసాము, ఏ థీమ్ పెడదాము, ఏం నేమ్ పెడదాము అలా. సో ఈ ఫైనల్గా మేము ఈ నేమ్ ప్లస్ ఈ థీమ్ తోటి వచ్చాము. సో కస్టమర్స్ కూడా అందరు లైక్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఓకే, తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషన్, బాగుంది అని చెప్పి చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. సో ముందుగా బ్యాంబో చికెన్ చూద్దాము. బ్యాంబో చికెన్ తర్వాత బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ కూడా టేస్ట్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, బ్యాంబో చికెన్ ప్రిపరేషన్ ఎంత కష్టంగా ఉంటుందో చూసాము. సో అంత కష్టపడిన తర్వాత ఒక టేస్టీ ఫుడ్ అయితే మన ప్లేట్లోకి వచ్చేసింది. సో చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్, రియల్లీ సూపర్ అండి. సో మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, నేను పాపికొండలు వెళ్ళినప్పుడు ఆ లాంచ్లో సేమ్ ఇదే సిచ్యువేషన్లో కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక హాల్ట్ ఉంటుంది.
అక్కడ బొంగులో చికెన్ అంటూ ఉంటారు. అవును. సో ఆ ఫీల్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకొచ్చారు. ఈ పడవ కానివ్వండి, ఆ ఫుడ్ కానీ రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ అని చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ స్పెషల్ ఇది? మామూలుగా కబాబ్ చేస్తాము, ఇది కొంచెం లైక్ చీజ్ లైక్ చేస్తారు కదా, చీజ్ లైక్ కొంచెం మీడియం స్పైసీ ఉండాలి, అలా చీజ్ లైక్ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ, మాకు ఎక్కువ ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి కిడ్స్ తోటి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ కబాబ్ ఐటమ్ ఉండాలి, తందూరి ఐటమ్ అని చెప్పి మేము ఇది తీసుకున్నాం. ఇది బాగా రన్నింగ్ హైయెస్ట్ సెల్లింగ్ ఉంది మాకు, కిడ్స్ ఫ్యామిలీస్ లైక్ చేస్తున్నారు. సో ఇది కూడా టేస్ట్ చూద్దాం. చూడండి. రియల్లీ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఆ స్మోక్ గ్రిల్ కూడా ఉండటం స్పెషల్లీ చాలా చాలా బాగుంది. చాలా కబాబ్లు మనం హైదరాబాద్లో ట్రై చేస్తుంటాం, కానీ బోట్ హౌస్ స్పెషల్ చికెన్ కబాబ్ ఏదైతే ఆ స్పెషల్ అని పేరు పెట్టారో చాలా డిఫరెంట్గా ఉంది, టేస్టీ చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రైట్, చూస్తున్నాం కదా, ఇది ఇవాల్టి ఫుడ్ స్టోరీస్లో బోట్ హౌస్లో మనం చూసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. సో ఈ రెండిటిని వెరైటీస్ అనే దానికన్నా కూడా దాని వెనక ఎంత కష్టం ఉంది, ఒక హోటల్ నిర్వహించటం, అదేవిధంగా ఒక నాణ్యమైన ఫుడ్ను అందించటం వెనక ఎంత తపన ఉంది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్కు స్పాన్సర్గా విజేత సూపర్ మార్కెట్స్ తెలంగాణ, హైదరాబాద్ వ్యవహరిస్తుంది. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.